హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం డోంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ డోంట్ అంటే వద్దు అని అర్థం. డోంట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో మాట్లాడవద్దు, త్రాగొద్దు, చెప్పొద్దు, చేయవద్దు, వెళ్ళవద్దు, ఇలా ఏదైనా ఒక పనిని చేయవద్దు అని చెప్పే సందర్భంలో మనం డోంట్ను ఉపయోగిస్తాము. డోంట్ టెల్ లైస్, అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ ఆస్క్ హిమ్, అతనిని అడగవద్దు. డోంట్ క్రై లౌడ్లీ, గట్టిగా అరవవద్దు. డోంట్ ప్లే విత్ ఇట్, దానితో ఆడవద్దు. డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళవద్దు. డోంట్ టేక్ కాఫీ, కాఫీ త్రాగవద్దు. డోంట్ డోంట్ అంటే వద్దు అని అర్థం. డోంట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో మాట్లాడవద్దు, త్రాగొద్దు, చెప్పొద్దు, చేయవద్దు, వెళ్ళవద్దు, ఇలా ఏదైనా ఒక పనిని చేయవద్దు అని చెప్పే సందర్భంలో మనం డోంట్ను ఉపయోగిస్తాము. డోంట్ టెల్ లైస్, అబద్ధాలు చెప్పొద్దు. డోంట్ ఆస్క్ హిమ్, అతనిని అడగవద్దు. డోంట్ క్రై లౌడ్లీ, గట్టిగా అరవవద్దు. డోంట్ ప్లే విత్ ఇట్, దానితో ఆడవద్దు. డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళవద్దు. డోంట్ టేక్ కాఫీ, కాఫీ త్రాగవద్దు.